హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అయితే చాలా పెద్ద సందేహం అయిపోతుంది. నాకు చిన్న ప్రాయం నుంచి అంటే మనం హై స్కూల్ స్టడీస్కి వస్తాం కదా, ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వస్తాం కదా, హై స్కూల్కి వస్తాం కదా. అప్పటి నుంచి మనకి లెసన్స్ మారుతూ ఉంటాయి కదా. లెసన్స్లోనే కాదు, మామూలుగా మాట వరుసకి ఎవరైనా మాట్లాడుకున్నా సరే ఒక సందేహంగా మిగిలిపోయిందండి. అందరి దగ్గర విన్నదానికి నాకు సమాధానం కరెక్ట్గా దొరకట్లేదు. కానీ దానికి సమాధానం నా దగ్గరే ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ మాత్రం మనం ఆలోచించలేమా, మన మేధాశక్తి ఆ మాత్రం పనిచేయదా అని. ఇంతకీ అప్పటి నుంచి కూడా నాకు అర్థం కాని సమస్య, అప్పటి నుంచి కూడా నాకు అంత చిక్కని సందేహంగా ఒక సందేహం మిగిలిపోయిందండి. ఆ సందేహానికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే సమాధానం ఉంటే నాకు చెప్పండి. నా దగ్గర సమాధానం ఉందని నేను అనుకుంటున్నాను. ఏంటనేది తర్వాత చెప్తాను. ఇంతకీ నా సందేహం ఏంటో మీకు ముందు చెప్పాలి కదా. కోతి నుంచి మానవుడు పరిణతి చెందాడు అంటారు కదా. మరి కోతి నుంచి మానవుడు పరిణతి చెందితే కోతి మిగలకూడదు కదా. కోతి మిగిలిపోయింది. కోతి కోతిగానే ఉంది, మనిషి మనిషిగానే ఉన్నాడు. కోతి నుంచి మానవుడు పరిణతి చెందాడు అనేది చాలా వరకు తప్పు అని నేను అనుకుంటాను. ఎందుకంటే కోతి కోతే, మనిషి మనిషే. దానికి మనం ఉదాహరణకు ఒకటి చెప్పుకోవచ్చు. కుక్క ఉందండి, కుక్కలో ఎన్నో జాతులు ఉన్నాయి, కానీ కుక్కగానే మిగిలిపోయింది. కుక్క వేరే రకమైన జాతికి సంబంధించిన జంతువుగా పరిణతి చెంది మారిపోలేదు కదా. కుక్కే అంతే కదా. అలాగే కోళ్ళు ఉన్నాయి, ఇంకా రకరకాలు. పులి ఉంది, పులుల్లో ఎన్నో జాతులు ఉన్నాయి, కానీ పులే కదా. పులి వేరే రకం జంతువుగానో లేకపోతే ఇంకో రకం మనిషిగానో అది పరిణతి చెంది మారిపోలేదు కదా. కాబట్టి ఏంటంటే నాది చాలా చిన్న బ్రెయిన్ అండి. అది ఆలోచించి నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే కోతి కోతే, మనిషి మనిషి అని. ఎందుకంటే కోతి నుంచి మనిషి ఉద్భవించాడు, పరిణతి చెందాడు అనేది చాలా తప్పు. ఎందుకంటే చాలామంది నేను పెద్దగా చదువుకోలేదు, చెప్పాను కదా, నేను 9th క్లాస్ మాత్రమే చదువుకున్నాను. కానీ మనం దేన్నైనా సరే ఆలోచించాలండి. పరిజ్ఞానం కావాలి అంటే పుస్తకాల్లో అన్నా చదవాలి, ఆలోచించాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస మనలో ఉండాలి. లేదా మన మేధస్సుకి కొన్ని ఆలోచించే శక్తి మన మేధస్సుకు ఉండాలన్నమాట. కాబట్టి ఏంటంటే కోతి కోతే, మనిషి మనిషే. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇంకా కొంచెం మన పూర్వీకులు కొంచెం ఏదైనా చెప్తే అదే వినేసి అదే నిజం అని అనుకునేవారు కదా. ఆ కోవకు చెంది దీనికి సమాధానం ఇదే నిజం అనుకుని ఇలా ఉండిపోయారు అన్నమాట చాలామంది. మరి కోతి మనిషి కాదు, మనిషి కోతి కాదు. ఎందుకంటే కొంచెం చూడడానికి దాని ఆకారం అది ఇలా స్ట్రైట్గా లేచి నిలబడిందంటే 2 కాళ్ళు 2 చేతులు. నిజం చెప్పాలంటే కోతులకి కాళ్ళు చేతులు పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు, మ్యాక్సిమం ఒకలాగే ఉంటాయి. కాకపోతే ఎదర 2 కాళ్ళని చేతుల్లో ఉపయోగించుకుంటుంది. దానికి అవసరమైతే 4 కాళ్ళు చేతులు అయిపోతాయి, అలాగే 4 చేతులు కాళ్ళు అయిపోతాయి. దానికి ఏంటంటే కొంచెం రూపురేఖలు అంటే స్ట్రక్చరు, అది లేచి నించుంటే ఒక మనిషిలాగా ఉంటుంది, మనిషిలాగా నడుస్తుంది, మనిషిలాగా కొంచెం తిక్క చేష్టలు. మనిషిలాగా కాదండి, కోతిలాగా మనిషి చేస్తారు తిక్క చేష్టలు. అదేంటంటే దాని ముఖం కొంచెం, దానికి చెవులు ఇవన్నీ ఇలా ఉంటాయి కాబట్టి, మనిషిని పోలి ఉంటాయి కాబట్టి కోతి నుంచి మానవుడు పరిణతి చెందాడు అంటారు. అంతేగాని కోతి కోతే, మనిషి మనిషే. ఒకవేళ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఎన్ని రకాలుగా సంకలనమైన జాతులు వచ్చినా సరే అది ఒక జాతిగానే మిగిలిపోతుంది, కానీ జాతి వేరే జాతిలో ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కదా. అలాగే కోతి కోతే, మనిషి మనిషి. నా ప్రశ్నకు నాకు దొరికిన సమాధానం, నేను వెతుక్కున్న సమాధానం, నా మేధాశక్తి, నా బ్రెయిన్ నాకు చెప్పిన సమాధానం ఇదేనండి. ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటాను. ఈ విషయంలో చాలామంది నాకు చెప్పడానికి వచ్చినా సరే నేను అస్సలు అంగీకరించను. ఎందుకంటే కోతి కోతే, మనిషి మనిషి. ఇంకా మనిషి చేష్టలు కొంతమందికి కోతి చేష్టల్లాగా ఉంటాయి, అవన్నీ ఒప్పుకుంటాం. అంతేగాని మనిషి మనిషి అండి, కోతి కోతే. కోతి నుంచి మానవుడు వచ్చాడు అనేది చాలా తప్పు. లేదు ఇది కరెక్ట్ కాదు, ఓకే అలా అనుకుందాం. ఒకవేళ మీకు కరెక్ట్ నిర్వచనం ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను అంగీకరిస్తాను. కానీ ఏంటంటే ఇది నాకు సంబంధించినంత వరకు ఇది ఒక సవాల్ లాంటి ప్రశ్న అన్నమాట. ఒక సవాల్ విసిరినట్టే ఉంటుంది, చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు ఉంటుంది అన్నమాట. కానీ ఏంటంటే కోతి కోతే, మనిషి మనిషి. మనిషి నుంచి కోతిగా మారలేడు, కోతి నుంచి మనిషిగా మారలేడు.
ఈ వేరియేషను చాలామంది గ్రహించాలి. కానీ కోతి నుంచి మనిషి పుట్టాడు, కోతి నుంచి మనిషి పరిణతి చెందాడు, కోతి నుంచి ఆది మానవుడు బొమ్మలేస్తారు, ఇంకా వాళ్ళని కోతుల్లాగా చూపిస్తారు. ఇలా 5-6 స్టెప్పులు వేసి ఇక్కడి నుంచి ఇలా పరిణతి చెంది ఇలా 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 మారుతూ వచ్చాడు అని. కానీ కరెక్ట్ కాదండి అది. అది ఏంటంటే కోతి నుంచి మానవుడు పరిణతి చెందితే కనుక కోతి అనేది మిగిలి ఉండకూడదు. కోతి ఉంది కాబట్టి కోతికి మనిషికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి కోతి కోతే, మనిషి మనిషే. మరి ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలండి. ఒకవేళ ఒప్పుకోకపోతే నా ప్రశ్నకు సమాధానం, సరైన సమాధానం మీలో ఎవరైనా నాకు చెప్పాలన్నమాట. సరే ఫ్రెండ్స్, మరి నా సందేహం పిచ్చగా ఉందని అనుకుంటున్నారా? కాదండి. ప్రతి మనుషులకి ఇలాంటి సందేహాలు వస్తాయి. కానీ ఆ సందేహంలో, ఆ ప్రశ్నలో సమాధానాన్ని కూడా వెతుక్కోవాలి. నాకు నా బ్రెయిను, నా మనసు, నా ఆలోచన శక్తి నాకు చెప్పిన సమాధానం ఏంటంటే కోతి కోతే, మనిషి మనిషి. ఎందుకు విషయం ఏంటంటే నేను చాలా మందితో ఈ విషయంలో వాదించానండి. కానీ వాళ్ళు కోతి నుంచి మనిషి వచ్చాడంటారు. అది కరెక్ట్ కాదు అంటే వినరు. నాకు ఇప్పుడు ఏంటంటే నా ఛానల్ ద్వారా నేను మీతో పంచుకుంటున్నాను అనమాట. ఈ వీడియో చేసి ఇది ఎలాగైనా సరే అందరూ వినాలి. ఈ వీడియో ద్వారా నాకు సరైన సమాధానం అన్న దొరుకుతుంది, లేదా నన్ను పిచ్చిదాన్నో తిక్కలదాన్నో అని అనుకుంటారు. అంతే తప్ప పోయేదేం లేదు కదా. కానీ ఫ్రెండ్స్, కోతి వేరు, మనిషి వేరు. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. ఇలా సరదాగా ఇది ఒక సరదా టాపిక్ అనుకోండి, దీన్ని సీరియస్గా తీసుకోకండి, లేదంటే ఆలోచించండి. అంతేగాని ప్రతిదాన్ని వాదించుకుంటూ పోతే వాదనలే మిగులుతాయి, సమాధానం దొరకవు. కాబట్టి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోలతో కలుద్దామండి. ఇక ఉంటానండి, బాయ్. కానీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.